చేసేసుకున్నాం వన్ బై వన్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇమేజ్ కాదు వీడియో జనరేషన్ చేయాలి. సో మనం ఆల్రెడీ ప్రాంప్ట్లో కాపీ చేసి పెట్టుకున్నాము డైలాగ్స్ అండ్ మోషన్ ప్రాంప్ట్స్ అండ్ ఎవ్రీథింగ్ కాపీ చేసి పెట్టుకున్నాం. సో ఇప్పుడు మనం జనరేషన్ ఎలా చేయాలి వీడియో అనేది చూద్దాం. సో గూగుల్ ఫ్లోలోకి వెళ్తాం, ఆటోమేటిక్గా లాగిన్ చేసేసుకోండి. జియో వాళ్ళకి ఫ్రీగా కూడా ఉంది ఇప్పుడు గూగుల్ ఫ్లో. సో లాగిన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనము ఇలా క్రియేట్ చేసుకుంటాం వీడియోస్. ఎలా అంటే ఫస్ట్ ఇక్కడ యాడ్ వచ్చేసేయండి. యాడ్ వచ్చేసిన తర్వాత అప్లోడ్ మీడియా. ఓకే, అప్లోడ్ మీడియాలోకి వెళ్ళి మనం ఎక్కడైతే ఇమేజెస్ ఉన్నాయో అక్కడికి వెళ్తాం. మనం అక్కడికి వెళ్ళేసి సీన్ 1, ఇది సీన్ 1 ఓపెన్ చేసేసుకుంటాం. ఓపెన్ చేసుకొని ఇక్కడ సీన్ 1 ఏదైతే ఇమేజ్ మోషన్ ప్రాంప్ట్ అండ్ డైలాగ్స్ కాపీ చేసుకుంటాం. గూగుల్ ఫ్లోకి వస్తాం, యాడ్ టు ప్రాంప్ట్ అండ్ పేస్ట్ చేస్తాం. ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత మనం ఇక్కడ సెట్టింగ్స్లోకి వచ్చేసి వీడియో జనరేషన్ డిఫాల్ట్ ఇది, తర్వాత ఇది ఇమేజ్ ప్రాంప్ట్ జనరేషన్ మనం ఆల్రెడీ ఇది పెట్టేసాం, వీడియో జనరేషన్ ఇది. సో ఇక్కడ సేవ్ చేసుకుంటాం. సేవ్ చేసుకొని మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చేసి మోషన్ ప్రాంప్ట్ అని ఇద్దాం. ఇక్కడ వరకు కాపీ చేసుకుందాం, మొత్తం కాపీ చేసుకొని పేస్ట్ చేద్దాం. పేస్ట్, నథింగ్ టు పేస్ట్ ఫ్రమ్ లోడ్ అంట, ఏదో జరుగుతుంది ఇక్కడ. రిక్వెస్ట్ డిస్మిస్ అన్టైటిల్ సెషన్ అంట. ఓకే, డన్. పేస్ట్ చేసిన మొత్తం. ఓకేనా. సో ఇక్కడ ఇది డిలీట్ చేస్తా అండ్ ఇది డిలీట్ చేస్తా, ప్లస్ వచ్చేసి ఇది సెలెక్ట్ చేసుకుంటా నేను. ఓకేనా. సో దెన్ అనలైజింగ్కి ఇచ్చేస్తా. సో ఇది వచ్చేసి నాకు వీడియో జనరేట్ చేస్తుందని నేను కోరుకుంటూ ఉన్నాను అనమాట. ఎందుకంటే అందుకే మనకు కావాల్సింది వీడియోనే కాబట్టి వీడియో జనరేట్ చేస్తాం. బట్ వుడ్ లైక్ టు అప్రూవ్ నాట్ ఆస్కింగ్ వుడ్ యూ లైక్ టు మీ కిక్ టు ఆఫ్ దిస్ వన్ వీడియో జనరేషన్ కాస్టింగ్ 10 credits. వుడ్ యూ లైక్ 10 credits వాడతాం మనము, మీది 10 credits వాడతాము, అప్రూవల్ కావాలంటుంది. మళ్ళీ అడుగుద్దురా బాబు నాకు అని చెప్పేసా. సో డన్. సో నాకు క్రెడిట్స్ ఉన్నాయి. మీకు ఒక జీమెయిల్కి ఫ్రీ వర్షన్ మీద 50 credits వస్తాయి పర్ డే. మీకు మల్టిపుల్ జీమెయిల్స్ లాగిన్ చేసుకొని చేయండి. లేదంటే మీరు జియో సిమ్ అయితే జియో వాళ్ళకి 16 months 18 months ఫ్రీ ఇస్తున్నాడు. సో అది మీరు వాడుకొని చేసుకోవచ్చు అనమాట. 1000 credits ఇస్తాడు. సో తర్వాత యాడ్ అవుతాయా యాడ్ అవ్వవు అనే తెలియదు. మీరు ఇక్కడ నాకు చూసినట్టయితే ఇది నాది జియో సిమ్ ద్వారా లాగిన్ చేసుకున్నాను చూడండి. 990 అంటే ఇప్పుడు 10 credits పోతాయి కదా. సో నాకు 1000 credits ఇచ్చాడు వాడు. సో చూద్దాం 1000 credits పోయిన తర్వాత ఎలా ఉంటుందో ఏంటో అనేది చూసుకోవాలన్నమాట. సో 1 to 2 minutes 1 minuteలో ప్రాసెస్ అయిపోతుంది. డైలీ 1 వీడియో మీరు చేసుకొని యూట్యూబ్లో అండ్ ఫేస్బుక్లో అప్లోడ్ చేయండి. ఫాస్ట్గానే అయిపోతుంది, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. డైలీ ఒక 4 hours 5 hours కూర్చుంటే రోజుకో వీడియో క్రియేట్ చేయొచ్చు. ఆ వీడియోస్ని ఫేస్బుక్లో అండ్ యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేసుకుంటే 2 types ఆఫ్ ఇన్కమ్ మనం చేసుకోవచ్చు అనమాట. సో దిస్ ఈజ్ ద వీడియో. ఒకసారి చెక్ చేద్దాం ఎలా వచ్చింది ఏంటిది అనేది చెక్ చేద్దాం. ਚਲੋ ਬਹਿਨੋ ਇੰਨਾ ਵੱਡਾ ਕਦੂ ਤਾਂ ਅਸੀਂ ਕਦੇ ਨਹੀਂ ਵੇਖਿਆ। ਅੱਜ ਇਸ ਦੀ ਮਿੱਠੀ ਡਿਸ਼ ਬਣਾਵਾਂਗੇ, ਪੂਰਾ ਪਿੰਡ ਖੁਸ਼ ਹੋ ਜਾਵੇਗਾ। ఇలా వస్తుంది. సో దీన్ని డౌన్లోడ్ చేసుకుంటున్నాను. డౌన్లోడ్ చేసుకుంటే డౌన్లోడ్ ఫోల్డర్లోకి వస్తుంది. ఇది డౌన్లోడ్ ఫోల్డర్లోకి వస్తుంది ఇలా. సో నేను దీనికి రీనేమ్ చేసుకుంటా, వీడియో 1 లేటెస్ట్. ఓకే, లేటెస్ట్ అని పెట్టుకుంటా. సో ఇలా వస్తుంది. ఓకే, డన్. ఇది పంజాబీ టైప్ కాబట్టి ఇలా వస్తుంది అనమాట. సో మనము వేరే లాంగ్వేజ్ నువ్వు ఏదైనా పెట్టుకోవచ్చు. నేను పంజాబీ లాంగ్వేజ్ పెట్టాను అనమాట. సో దెన్ ఆఫ్టర్ మనకి ఇది అయిపోయింది కదా, దీన్ని డిలీట్ చేసేద్దాం.
ఇంతకుముందు లాగానే సేమ్ యాజ్ ఇట్ ఈస్. సో ఇప్పుడు మనకి సీన్ 2 కట్ చేయండి, కంట్రోల్ ఎక్స్ కొడితే కట్ అయిపోతుంది. ప్లస్ ఇక్కడ పేస్ట్ చేద్దాం. పేస్ట్ చేసేసిన తర్వాత మనం ఇది తీసేద్దాం, ఇది మోషన్ ప్రాంప్ట్ అని దానికి చెప్తాం. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు సీన్ 1 కదా మనం చేసింది, ఇప్పుడు సీన్ 2 అప్లోడ్ చేసుకోవాలి. ఇది సీన్ 2 కాబట్టి మనది ఇమేజ్ సీన్ 2 యొక్క ఇమేజ్ ఉంది కదా, అది అప్లోడ్ చేసుకోవాలన్నమాట. సో సీన్ 2 ఇమేజ్ ఇది డన్. ఓపెన్. అలా అలా ఓపెన్ అవుతూ వస్తూ ఉంటుంది. సో ఓపెన్ చేసుకుంటే అయిపోతుంది. నాకు సీన్ 2 కూడా అప్లోడ్ అయిపోయింది. యాడ్ టు ప్రాంప్ట్. సో జనరేట్ సీన్ 2 జనరేషన్లోకి వెళ్తే మనకి ఇక్కడ చెక్ చేసుకుంటే 990 కాస్త 980 అవుతుంది చూడండి. ఇక్కడికి వచ్చినప్పుడు మనకి ఇక్కడికి వస్తుంది జనరేషన్ ప్రాసెస్. ఫస్ట్ ఇదంతా అనలైజ్ చేసుకుంటుంది. ఇక్కడ అనలైజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్రెడిట్స్ అనేవి కట్ అయిపోతాయి మనకి. నాకు మొత్తం 40 ఉంటాయి కాబట్టి 400 క్రెడిట్స్ ఎగిరిపోతాయి. ఇప్పుడు 400 క్రెడిట్స్ ఎగిరిపోతాయి, 600 క్రెడిట్స్ ఉంటాయి. సో దాన్ని యూజ్ చేసుకొని నేను ఏదైనా చేసుకుంటాను. సో నాకు ఫ్రీయే కాబట్టి ఇక చూడండి 980 అయిపోయింది. దీని జనరేషన్ స్టార్ట్ అయింది కాబట్టి ఒక 10 క్రెడిట్స్ అనేది వెళ్ళిపోతాయి. సో అలా చేసుకోవచ్చు మనం. అలా చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా వీడియో జనరేషన్ అవుతూ ఉంటుంది. 23% ఒక 1 or 2 minutesలో అయిపోతుంది. అలా అవుతూ చేసుకుంటూ వెళ్తామన్నమాట మనం. అండ్ సో రైట్, ఇది ఇలా వచ్చింది. కొంచెం ఇక్కడ రీడ్ అయిందాక వెయిట్ చేసి ప్లే చేయాలి. ਓਏ ਰੱਬਾ, ਇਸ ਕੱਦੂ ਦੀ ਉਚਾਈ ਤਾਂ ਸਾਡੇ ਘਰ ਨਾਲੋਂ ਵੀ ਵੱਡੀ ਲੱਗਦੀ ਹੈ ਤੇ ਵੇਖੋ ਇਸ ਦਾ ਛਿਲਕਾ ਵੀ ਕਿੰਨਾ ਮੋਟਾ ਹੈ। ਐ ਤਾਂ ਕਮਾਲ ਹੋ ਗਿਆ। కమాల్ హో గయా. సో డౌన్లోడ్ చేసుకున్నాను. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత డౌన్లోడ్స్లోకి వెళ్తే దీన్ని రీనేమ్ కాపీ చేసుకొని దీనికి రీనేమ్ చేసి వీడియో 2. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి థర్డ్ది కట్ కొట్టేసి ఇక్కడ పేస్ట్ చేస్తానన్నమాట. పేస్ట్ చేసి ఇవి డిలీట్ చేస్తా. ఇవి డిలీట్ చేసేసి ఇప్పుడు సీన్ 3 యాడ్ చేసుకోవాలి. అప్లోడ్ ఇమేజ్. సీన్ 3 చేస్తున్నాం కాబట్టి సీన్ 3ది యాడ్ చేసుకోవాలి మనం ఇప్పుడు. సీన్ 3 యాడ్ టు ప్రాంప్ట్ అండ్ జనరేట్. ఇలా క్రియేట్ చేసుకుంటూ వెళ్తూ 40 చేస్తాం. ఇమేజెస్కి మనకు ఒక 1 అవర్లో వేసాం, కానీ కొంచెం వీడియోస్కి ఒక 1.5 hour అబ్బో పడుతుంది. సో ఇలా క్రియేట్ చేసి ఎడిటింగ్ ఎంతసేపు లేండి, ఇది జస్ట్ ఒక 10 minutesలో ఎడిటింగ్ అయిపోతుంది. దాన్ని యాడ్ చేసేసుకొని మధ్యలో ఒక ఫిల్టర్ కానీ ఒక ఎఫెక్ట్ కానీ చేసేసుకొని యాడ్ చేసుకోవడమే అన్నమాట. మనం ఇలా చేసుకుంటూ వెళ్తే మనకి ఫైనల్గా ఒకరోజు రిజల్ట్ అనేది 100% వచ్చేస్తుంది. అయిపోయింది వీడియో జనరేషన్. టేక్ ఏ లుక్. बहनों, रस्सियां ते सीढ़ियां ले आओ। इन्ना वड्डा कद्दू आसानी नाल नहीं कटना। फिकर ना करो, असी सारे मिलके इसनु संभाल लवांगे।
చేసుకున్న తర్వాత నేను డౌన్లోడ్లోకి వెళ్ళి ఇది రీనేమ్ కాపీ చేసుకొని దీనికి ఇక్కడ పేస్ట్ చేసుకుంటా, 3 పెట్టేస్తా. డన్. ఇప్పుడు సీన్ 4 కట్ చేసేసుకొని గూగుల్ ఫ్లోలోకి వెళ్ళి యాడ్ చేసేస్తా. ప్లస్ ఇక్కడికి వచ్చేసి సీన్ 4ని యాడ్ చేస్తా నేను. సీన్ 4 రైట్. ఓకే, ఈ లోపల డిలీట్ చేస్తా. ఇక్కడికి పోతే సీన్ 4 యాడ్ అవుతూ ఉంటుంది. అది పోయింది అని మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. సో ఇక్కడికి వచ్చేస్తుంది అది. యాడ్ టు ప్రాంప్ట్ అండ్ జనరేట్ 1 2 3. ఇప్పుడు ఇది 4ది. బంబార 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 బంబారే బంబార బంబార బంబారే బంబార బంబార బంబారే. ఇలా 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 చేసుకుంటూ వెళ్తాం మనం. సో ఇలానే చేయాలి, ఇలానే చేయాలి మనం. ఓకేనా? ఇలా చేసుకుంటూ వెళ్తే మనకు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అయిపోతుంది. So Dan, this is also Dan. ओए बहनों, बेल ਤਾਂ ਬਹੁਤ ਮੋਟੀ ਹੈ ਪਰ ਹੁਣ ਕੱਟਣ ਵਾਲੀ ਹੈ। थोड़ा और जोर लगाओ। लगाओ लगाओ और द जोर लगाओ लगाओ. So ఇది కూడా డౌన్లోడెడ్. కాపీ పేస్ట్ 4 అయింది కదా. ఇప్పుడు జర ఇంతవరకు ఖాళీ చేసేద్దాం. అండ్ 5th వన్ కట్ చేసేసి మనము ఇక్కడికి వెళ్ళేసి అప్లోడ్ ఫోల్డర్లోకి వెళ్ళి ఇక్కడ మనము 5th వన్ ఇది సీన్ 5 ఇమేజ్ ఓపెన్ చేసేసుకుంటే ఈ లోపల మనం ఇక్కడ ఇది పేస్ట్ చేసుకొని ఇవి ఇలా డిలీట్ చేసేస్తే మోషన్ ప్రాంప్ట్ డైలాగ్స్ 2 ఈ లోపల ఈ 5th సీన్ అనేది అప్లోడ్ ప్రాసెస్ ఆల్మోస్ట్ డన్ అయిపోతుంది. యాడ్ ప్రాంప్ట్ కొడతాం, జనరేషన్ కొడతాం. జనరేషన్ కొట్టేస్తే అయిపోతుంది. బంబోలో ఉన్నదిర పోరి బంబాటుగున్నదిర నారీ. అలా మధ్య మధ్యలో పాడుకోవాలన్నమాట, ఎంజాయ్ చేస్తూ ఉండాలి మనం. అమ్మా 40 చేసుకుంటూ పోవాలి. ఓపిక అనేది కావాలి మనకు. డబ్బులు కావాలంటే ఓపిక ఉండాలి, ఓపిక లేకపోతే డబ్బులు ఉండవు. ఇది మాత్రం ఇంపార్టెంట్ బ్రదర్స్. కన్ఫామ్గా ఇలా చేసుకుంటూనే వెళ్ళాలి, లేకపోతే కష్టం. సో వీడియో జనరేట్ అయిపోయింది. चेकिंग చేసుకుందాం. हौली हौली बहनों, रस्सी मजबूती नाल फड़ो, कद्दू जमीन ते आ रहा है। वाह, देखो कितना वड्डा है, पूरा पिंड इसनु देख के हैरान हो जाएगा। సో దీన్ని నేను డౌన్లోడ్ చేసుకున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, దీనికి రీనేమ్ కూడా చేసుకుంటా. కాపీ చేసుకుంటా, పేస్ట్ చేసుకుంటా. దీనికి రీనేమ్ 5th అని పెట్టేసుకుంటా.
దెన్ ఆఫ్టర్ ఇక్కడ అప్లోడ్ మీడియాలోకి వెళ్ళిపోయి ఏమైంది, ఇప్పుడు సీన్ 5 కదా మనం చేసింది, అంతే. ఇప్పుడు సీన్ 6 అనేది అప్లోడ్ చేసుకోవాలి. ఓపెన్ ఇమేజ్, ఇక్కడికి వచ్చేసి మన మోషన్ ప్రాంప్ట్ ఏదైతే ఉందో అది మోషన్ ప్రాంప్ట్ కాపీ చేసేసుకుంటా కట్ చేసేసి ఇక్కడికి వచ్చేసి ఇక్కడ పేస్ట్ చేసేసి ఇక్కడ ఏదైతే ఉందో అవి రిమూవ్ చేస్తా. ఈ లోపల ఇది అయిపోతుంది. మళ్ళీ సీన్ 6 ఏదిరా బాబా, మళ్ళీ 5 అప్లోడ్ చేసిందా, మనం 6 కదా కావాల్సింది. రైట్, ఇమేజ్ సంథింగ్ ఎర్రర్ వచ్చింది. ఎర్రర్స్ అప్పుడప్పుడు ఎర్రర్లు వస్తుంటాయి. ఎర్రర్లు వస్తే తీసేసుకోవాలన్నమాట. ఎర్రర్లు వస్తే తీసేస్తే పని అయిపోతుంది. we do not allow uploads అదేమో అంటుంది, చూద్దాం, మళ్ళీ చూద్దాం. అట్ట అనకూడదు కదా ఇది. we do not allow uploads అంట. వైరే వై వారిని ఓ పని చేస్తా, అప్లోడ్ 7 కొట్టి చూస్తా, ఇమేజ్కి ఏమన్నా ఇష్యూ ప్రాబ్లం ఉందా. సంథింగ్ హ్యాపెండ్ ఇన్ దట్ ఇమేజ్. సో మనం ఈ 6th వన్ డెలీట్. 6th లేదు మనకి ఇప్పుడు, ఓకేనా. 7th వన్ తీసుకుందాం, కట్. ఏం చేస్తాం, ఏం చేయలేం. కొన్ని మిస్టేక్స్ జరుగుతుంటాయి. టు ప్రాంప్ట్ జనరేట్. సిక్స్త్ ఇమేజ్ ఎట్లుంది, ఫుల్ క్రౌడ్ ఉంది. క్రౌడ్ ఉంటే తీసుకోవాలా, ఎందుకు తీసుకోదు, ఐ డోంట్ నో బ్రో. మన ఈ లోపల ఇది 7 వరకు పోయింది కదా, తీసేద్దాం. తీసేసి ఒక మాల్ సేవ్ చేసుకున్నాం. దాన్ని సేవ్ చేసుకుంటే పని అయిపోతుంది. ఏతంటారు ఎందుకనం అట్లా ఉంటుంది అన్నమాట. భాగ్సాలే బ్లూ కార్ట్ విలేజ్ ఇన్ స్క్వేర్. ఎన్ని వీడియోలు జనరేట్ అవుతే అన్నీ చేసుకుంటాం, ఏం చేయలేం దానికి. ఎలా అయితే అలా. बहनों ए वड्डी बैलगाड़ी बिल्कुल तैयार है। हुण कद्दू नु आराम नाल लिया सकदे हां। पहियां भी मजबूत ने ते रस्सियां भी तैयार ने, कोई चिंता नहीं। वाकिया छोड़ त्वानिया बिकालाया చుంబలకాటియో. ఇది కాపీ చేసుకుంటా దీనికి రీనేమ్ చేస్తా. మనం ఇప్పుడు 7 వరకు వచ్చాయి. సో 8th వన్ అప్లోడ్ చేద్దాం. అప్లోడ్ 8th వన్ ఓపెన్. 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 ఓపెన్ అంటే ఓపెన్. రైట్, యాడ్ టు ప్రాంప్ట్. 8th వన్కి ప్రాబ్లం ఏం రాలేదు మనకు ప్రస్తుతానికి. సో ఇది కట్ చేసుకుంటాం. ఇది ఫుల్ అయ్యి కాదు, ఆకలి. సో జనరేట్ చేసేస్తాం. ఇప్పుడు
జనరేట్ చేసుకున్న తర్వాత జనరేషన్ ప్రాసెస్ ఉంటుంది. జనరేషన్ ప్రాసెస్లో అలానే ఉంటుంది. రికార్డెడ్ జనరేషన్ ప్రాసెస్కి ఒక 2 to 3 minutes పడుతుంది. మన క్రెడిట్స్ ఎన్ని ఉన్నాయి? 930 ఉన్నాయి ఇంకా. అలక్క 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 చక్క ఏ రెడీ అయిపోయింది వీడియో. ఏ బాయ్నో ਸਾਰੇ ਇਕੱਠੇ ਜ਼ੋਰ ਲਗਾਓ ਬਹਿਨੋ ਕੱਦੂ ਹੌਲੀ ਹੌਲੀ ਗੱਡੀ ਤੇ ਚੜ ਰਿਹਾ ਹੈ ਰੱਸੀ ਮਜ਼ਬੂਤੀ ਨਾਲ ਫੜੋ ਬਸ ਥੋੜਾ ਕੋਰ ਤੇ ਕੰਮ ਪੂਰਾ ਹੋ ਜਾਵੇਗਾ ਵਾਹ మెల్లమెల్లగా దింపుకోమని చెప్తున్నారు అంతే ఏముంటుంది అలాగా. సో డౌన్లోడెడ్ తర్వాత ఇది రీనేమ్ చేస్తా, దీనికి పెడతా 8 అని పెట్టేసా.